నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం. కొత్తపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులతో ఆత్మీయ సమావేశం. రాష్ట్రంలో తుగ్లక్ పాలన, ధృతరాష్ట్ర పాలన పోయేలా ప్రజలు కూటమిని ఆదరించాలని పిలుపు. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ పర్పుల్ లైన్ కాకినాడ సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒప్పందం. ఇండస్ట్రీ స్టాండర్డ్ కి తగ్గట్టుగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ సంస్థ ఎంతగానో ఉపయోగపడుతుందన్న కళాశాల ప్రిన్సిపల్ ఆదిరెడ్డి రమేష్. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజు వేడుకలు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు యువత నడుం బిగించాలన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మండపక సుబ్బు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతున్న అవినీతిపై తన గళం వినిపించేందుకు ఇండిపెండెంట్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు కరప మండలం వేలంగి గ్రామానికి చెందిన మెర్ల భవానీ శంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవినీతికి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు చూస్తూ నేను సహించలేక ప్రజలకు ఏం చేయగలను అని ఆలోచించుకొని తన వల్ల సామాన్య ప్రజలకు న్యాయపరంగా ఉపయోగపడే విధంగా ఉండాలని అనుకున్నానని, అందువల్ల తాను కాకినాడ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై న్యాయ పోరాటాలు చేస్తూ ప్రజలు వెన్నంటే ఉంటూ చిత్తశుద్ధితో వారికి అండగా ఉండాలని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించాలని కోరారు. నా పేరు మెర్ల భవానీ శంకర్ ప్రసాద్. నాది వేలింగ్ గ్రామం. నేను కాకినాడ పార్లమెంట్కి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను నా ఎజెండా అవినీతి మీదే నా ఎజెండాకు మీరు అందరూ బలపరిస్తే నేను స్వతంత్ర అభ్యర్థి మీ ఆశయాలకు అనుగుణంగా నేను నడుపుతాను. కానీ ఏ స్వతంత్ర ఏ రికగ్నేషన్ పార్టీకైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎన్నుకుంటే వారు చెప్పినట్టే వారు నడుచుకుంటారు. నేనైతే ప్రజల్ని చెప్పినట్టే నేను నడుచుకుంటాను. అది ఎలాగంటే, మనం మండల వారీగా మనం ఒక గ్రూప్ కింద ఏర్పడి ఆ గ్రూప్ని మనం క్రియేట్ చేసుకుని మీరు ఏం చేయమంటే నేను అదే చేస్తాను. అవినీతి మీద విపరీతంగా మీరు చెప్పిన అవినీతి మీద ఖచ్చితంగా నేను పోరాడతాను. ఈ అవినీతి మీద దానికే నేను పోటీలోకి వచ్చాను. మనం ప్రజలందరూ యూనిటీగా ఉండాలని, మన హక్కులు సాధించుకోవాలని, మనం బానిసలం కాదు, మనం ప్రజలు మన దగ్గర పనిచేసిన వాడి దగ్గర మనం బానిస దగ్గర ఉంటున్నాం. అది కాదు, ఎంప్లాయీస్ మనం బానిస కింద చూస్తున్నారు. ఆ బానిస బతుకులు మనకొద్దు. మన హక్కులు మనం సాధించుకుందాం. ఎవరికైనా యూనియన్లు ఉన్నాయి, జడ్జీలకు ఉన్నాయి, ఐఏఎస్ఎల్కి ఉన్నాయి, ఐపీఎస్ఎల్కి ఉన్నాయి, అందరికీ ఉన్నాయి యూనియన్లు. ఎటు వచ్చినా లేనిది మన వాటర్స్తాం. మనం యూనిటీ లేక మనం ఇంకా మన సంఘంలో పలసన అయిపోతున్నాం. దీన్ని మనం యూనిటీగా ఉండి మన హక్కులు మనం కాపాడుకుందాం. లేని ట్యాక్స్లో లేని ఏది కూడా మనం కట్టొద్దు. మనం దీనికే మన ఎజెండా. నాకు నేనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, కానీ నాకు ఎవరి మద్దతు లేదు. నేను సన్నకారు మొత్తం అందరి తరఫుని కూడా నేను మాట్లాడతాను. మొత్తం ప్రతి సిరి వ్యాపారస్తుడు కూడా వినియోగదారుడు ఎక్కడుంటే వ్యాపారస్తుడు అక్కడే ఉంటాడు. ఆ వ్యాపారస్తులు వేపించి తినేస్తున్నారు ఈ పోలీసులు, మున్సిపాలిటీ వాళ్ళు, ఇలా అందరూ కూడా. వీళ్ళందరినీ కూడా రక్షణ కల్పించడానికి ₹1 కూడా మామూలు ఇవ్వకుండా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవడానికి నా సాయశక్తిలో కృషి చేస్తాను.